హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్జీ రివ్యూస్. సో గైస్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి తేజ గారి న్యూ మూవీ. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరో అయిన తేజ సజ్జా గారి న్యూ మూవీ హనుమాన్. సో ఈ సినిమా రివ్యూ గురించి అయితే చెప్పుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా ఈ మూవీ రివ్యూలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలా మందికి సారీ అండి. అండ్ ఈ వీడియోని నిన్ననే అప్లోడ్ చేయాలి, బట్ కొన్ని యూట్యూబ్ పర్మిషన్స్ ప్రాబ్లం వల్ల నా వీడియోని బ్యాన్ చేశారు అండ్ పబ్లిసిటీ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో యూట్యూబ్ మా నుంచి చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. సో అందుకే కొన్ని సీన్స్ ఏం చేశానంటే డిలీట్ చేసేసి అవన్నీ. సో ఓన్లీ రివ్యూ మాత్రం పెడుతున్నాను. సో లేట్ అయినందుకు ఏమనుకోదండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే రివ్యూలోకి వెళ్దాం. ఓకే, సో గైస్, ఈ సినిమా స్టోరీ గాన మనం ఫస్ట్ చెప్పుకుంటే హనుమాన్ అనే టైటిల్కి వచ్చేసి న్యాయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వచ్చేసి ఒక హనుమాన్ భక్తుడు అండ్ ఈ సినిమా మొత్తం వచ్చేసి హనుమాన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి హనుమాన్ అనేది ఈ సినిమాకు కరెక్ట్ టైటిల్ యాప్ట్ అండి. సో టైటిల్ అయితే చాలా బాగుంది. అండ్ స్టోరీ వచ్చేసి చూసుకుంటే మన హీరో వచ్చేసి చాలా వీక్ ఉంటాడు. సో తనకు ఒక స్టోన్ దొరుకుతుంది. అది ఎలా ఉంటుందంటే మన అంజీ సినిమాలో ఆత్మలింగం చూసారా, సో ఆ షేప్లో ఉంటుందండి ఒక స్టోను. అందులో వచ్చేసి హనుమాన్ బ్లడ్ ఉంటుంది. సో ఆ బ్లడ్ వల్ల తనకు వచ్చేసి పవర్స్ వస్తుంటాయి. అంటే డైరెక్ట్గా తను బ్లడ్ నుంచి తీసుకోడు. సో సన్ రైజింగ్ నుంచి ఈ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఈ స్టోన్ అనేది సన్ రైజింగ్ పడితేనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానివల్ల మన హీరోస్కి అయితే పవర్ వస్తాయి. సో అది ఒక సిచ్యువేషన్లో తనకు దొరుకుతుంది. సో ఈ స్టోన్ వల్ల మన హీరోకి అయితే పవర్స్ వస్తాయి. సో ఆ స్టోన్ ఏంది, ఆ పవర్స్ ఏంటి అనేది సో తెలుసుకోవాలంటే మీరైతే సినిమా చూడాలి. అండ్ ఇందులో వచ్చేసి మన హీరోకి మార్నింగ్ టైం మాత్రమే పవర్స్ ఉంటాయి. అంటే సన్ రైజింగ్ ఉన్న టైంలోనే పవర్స్ ఉంటాయి. సన్ గాన పోతే పవర్స్ అనేది ఉండదు. సో ఇది సినిమా స్టోరీ లైన్. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే సో ఇందులో ప్లస్ పాయింట్స్ చెప్పుకోవచ్చు అండి. సో స్టోరీ కానీ విఎఫ్ఎక్స్ కానీ అండ్ హీరో యాక్టింగ్ కానీ ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా బాగా చేశాడు. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్. సో చాలా బాగా ఇచ్చాడు ఆర్ట్ డిపార్ట్మెంట్, మొత్తం సెట్స్ అన్ని వర్క్. అండ్ కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ కూడా చాలా క్యూట్గా బాగుంది, అమ్మాయి కొత్త అమ్మాయి అనుకుంటాను. సో హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ అంటే ఇది కొంచెం అంటే దేవుని మీద డిపెండ్ అయిన మూవీ కాబట్టి వల్గారిటీ లేకుండా నీట్ అండ్ క్లీన్గా మన ట్రెడిషనల్గా సో రాముని భక్తులకి సాటిస్ఫాక్ట్ చేసేలాగా, హనుమంతుని భక్తులకి సాటిస్ఫాక్ట్ చేసేలాగా మ్యూజిక్ ఉంటుంది. అండ్ హీరో ఎలివేషన్స్ మాత్రం పీక్స్ ఇచ్చేసాడు గైస్. అండ్ ఆ లొకేషన్స్ మాత్రం కెమెరా టేకింగ్స్ వర్క్ ఇచ్చి పడేశారు. సో ఈ సినిమా వచ్చేసి స్టోరీ ప్లస్ పాయింట్, హీరో యాక్టింగ్ ప్లస్ పాయింట్, అండ్ సాంగ్స్, బీజిఎం, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరామెన్ వర్క్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గైస్. సినిమా అయితే అద్దరిపోయింది, ఎక్కడ వల్గాట్లేదు. సో నీట్ అండ్ క్లీన్, హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే హనుమాన్ స్టోరీ అంటే కార్టూన్లా ఉంటుంది కాబట్టి మన ఇండియన్ ఒక సూపర్ హీరో అనమాట హనుమాన్ అనేవాడు. సో మీరు వచ్చేసి మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ చిన్న పిల్లలతో, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది చిన్నపిల్లలతో ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళు వచ్చేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే మీ చిన్నపిల్లల్ని వచ్చేసి ఈ సినిమాకి తీసుకెళ్ళండి. నీట్ అండ్ క్లీన్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి వల్గాట్ లేదు. సో నీట్ అండ్ క్లీను. సో హనుమాన్ భక్తులు కానీ, రాముడి భక్తులు కానీ అండ్ కొంచెం దైవభక్తి ఉన్న వాళ్ళైతే ఈ సినిమా చూస్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. సో ఎటువంటి మైనస్ లేదండి సినిమాలో, అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్కి అయితే ఇచ్చి పడేశారు. ఎందుకంటే అంత తక్కువ కాస్ట్లో అంత మంచి విఎఫ్ఎక్స్ చేయడం అంటే నాట్ ఈజీ అండి. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు వచ్చేసి ఈ ఫ్యామిలీతో కానీ మీ పిల్లలతో కానీ వెళ్ళాలంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు హ్యాపీగా, ఎటువంటి వల్గాటి లేదు. నీట్ అండ్ క్లీన్, A to Z సూపర్ ఉందండి. ఇంకా మైనస్ ఏంటంటే మన హీరో పెద్ద డ్యాన్స్ ఏం లేదు. సో ఫస్ట్ సినిమా కాబట్టి డ్యాన్స్ అంతగా తీసుకోలేదు అనుకుంటాను. సో డ్యాన్స్ని పక్కన పెట్టేశారు. సో ఇంకా ఈ సినిమా వచ్చేసి సెకండ్ పార్ట్ 2 కూడా ఉందండి. సో ఇది వచ్చేసి పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. అది 2025లో వస్తుంది. ఇది వచ్చేసి మీకు లాస్ట్లో రివీల్ అవుతుంది. బట్ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక రేంజ్ అయితే ఇంటర్వెల్గా తర్వాత మనకు సినిమా ఎండింగ్లో లాస్ట్లో ఒక 5 minutes క్లిప్ ఉంటుందండి. అది మాత్రం వేరే లెవెల్. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఒక రకం అయితే సినిమా ఎండింగ్లో మాత్రం ఒక సీన్ ఉంటుంది. మన హీరో అండ్ హనుమాన్ ఇలా గాల్లో ఉంటారు. ఆ షాట్ మాత్రం పీక్స్గా ఇచ్చి పడేశారు. అండ్ ఇందులో ఉన్న మన గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ గెటప్ సీన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు గైస్. అండ్ వెన్నెల కిషోర్ కూడా, సో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. గుంటూరు కారంలో చేశారు, ఇంకా ఈ సినిమాలో కూడా చేశారు వెన్నెల కిషోర్ గారు. సో సినిమా అయితే నీట్ అండ్ క్లీన్ సూపర్ ఉంది గైస్.
వెళ్ళి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఇంకెంతకంటే సినిమాలో చెప్పడానికి ఏం లేదు. సో నీట్ అండ్ క్లీన్ గైస్. ఈ సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీగా ఈ హనుమాన్ చెప్పుకోవచ్చు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది, ఇది 2025లో వస్తుంది. ఓకే, సో ఈ సినిమాలో కొన్ని బెస్ట్ క్లిప్స్ అనుకునేటివి కొన్ని ఫొటోస్ తీసి పెట్టాను లాస్ట్లో, సో చూడండి. ఓకేనా, ఇంకా ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే కింద కామెంట్ చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్ మీకు జెన్యూన్గా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు కొంచెం హెల్ప్ ఇవ్వండి, అంతే. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంతతో ఈ వీడియో ఎండెడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।